గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత కొండయ్య దొర విగ్రహావిష్కరణ. కొండయ్య దొర సేవలను కొనియాడిన నారా లోకేష్. ప్రొద్దుటూరులో బీజేపీ నేతల ధర్నాలో ఘర్షణ. సోము వీర్రాజు అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం. నల్లగొండ జిల్లా వేములపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ. నూతన రేషన్ కార్డులతో ఎంతో మేలు జరుగుతుందన్న ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్. రాజగోపాల్ రెడ్డి ఊర కుక్కకు ఎక్కువ అంటూ ఘాటు విమర్శలు. ముషీరాబాద్ లో బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస. దాడికి దిగిన టీఆర్ఎస్, బీజేపీ. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు దివంగత కందుల కొండయ్య దొర విగ్రహానికి ఆయన ఆవిష్కరణ చేశారు. మురారి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు. కొండయ్య దొర సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన, మెట్ట ప్రాంతాలలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన సీనియర్ నాయకులని నారా లోకేష్ అన్నారు. పార్టీలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగాను, పాత హౌసింగ్ బోర్డు సివిల్ సప్లై డైరెక్టర్ గాను సేవలు అందించి పదవులకే వన్నె తెచ్చిన నాయకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీవాసు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలాగాసిన వ్యక్తి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇతర వైపు ఏనాడు ఆయన చూడలేదు. ఒక గ్రామానికి చెందిన నాయకుడికి విగ్రహావిష్కరణ చేస్తా నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దాని వెనకాల కొండయ్య దొర లాంటి నాయకుల త్యాగము. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలాగాసిన వ్యక్తి కొండయ్య దొర గారు. ఇప్పుడే నెహ్రూ గారు చెప్పారు, అదేవిధంగా నేను నా ప్రయాణంలో కూడా నవీన్ గారు చెప్పారు నాకు. ఆనాడు కొన్ని కారణాల వల్ల మేము పార్టీ మారినా కొండయ్య దొర గారు మటుకు తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారన్నా అది ఆయన గొప్పతనని ఆనాడు ఈరోజు చెప్తుంది. వాస్తవంగా చూస్తే చాలా చిన్న వయసు అయింది. అలాంటి కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడి దాని తర్వాత గుండెపోటు వచ్చి మరణిస్తాం. నిజంగానే చాలా బాధాకరం ఆ రోజు. కానీ ఇక్కడున్న యువ కార్యకర్తలు నేను పిలిపిస్తున్నా, కొండయ్య దొర లాంటి నాయకుడిని మన ఆదర్శంగా తీసుకుని మన వార్డుని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని ఒక తెలుగుదేశం కంచుకోటలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కొండయ్య దొర గారికి తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పదవుల్లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. అంతేకాకుండా మన అధికారులకు వచ్చినప్పుడు కూడా కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ బీజేపీ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆందోళనకు దిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ శ్రేణులు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రాంతానికి సోము వీర్రాజు బయలుదేరారు. ఆయన వెంటే బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకుని సోము వీర్రాజును అరెస్టు చేశారు. వీర్రాజు
అరెస్టు సమయంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాయకులు నాగోతు రమేష్ నాయుడు, భానుప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. నూతన రేషన్ కార్డులతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు తెలిపారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డులు తీసుకున్న లబ్ధిదారులు వచ్చే ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం తీసుకోవచ్చని తెలిపారు. మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి ఇది పోగుండదు, అలా అయిపోతుంది. అటువంటిది కాకుండా మనం గవర్నమెంట్ 10 మందికి ఎక్కడ ఎక్స్ట్రా తీసుకొస్తాం, దానికి ఒక సంఖ్యకనే ఒక అర్థం ఉండాలి కదా. కాబట్టి రేపటి ఆ కార్యక్రమం కూడా రేపు చేయడానికి గవర్నమెంట్ అది ఆలోచన చేస్తుంది. తీసేసి ప్రతి గ్రామం ఇంటింటికి తిరిగి సర్పంచుల దగ్గర సర్వే చేయించి ఆ కార్డులు వాస్తవంగా ఎవరికి ఉండాలో ఎవరికి ఉండొద్దు వాళ్ళని తీసేసి ఆ గ్రామ సభలో ఆ లిస్ట్ చదివి దాన్ని అప్రూవల్ చేసి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేస్తే, ఇంకా లేని వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేస్తే లేని వాళ్ళకి కూడా మొత్తం అందరు కార్డులు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తారని కూడా మనం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళొకసారి మీరు ఈ యొక్క ఎట్లా ఉపయోగపడాలి వాళ్ళకి అనేది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగిన మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిచ్చి కుక్కకు తక్కువ ఊర కుక్కకు ఎక్కువ అంటూ విమర్శించారు. ఆయన కుక్క మెదడుతో ప్రజలను ప్రశాంతంగా ఉండకుండా ప్రజలను రెచ్చగొడుతుంటారని అన్నారు. ప్రతి కార్యక్రమంలో తన ఉనికిని చాటుకోవడం కోసం దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకం ఒక్క హుజూరాబాద్ కాకుండా పూర్తి తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుందని మొట్టమొదటిగా సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నుండి మొదలుపెట్టారని అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని, రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు దురదృష్టంగా భావించి పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి నీకు అవకాశం ఇస్తలేదు. నిజంగా నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పోతుంటే కేసీఆర్ గారు అవకాశం ఇస్తాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని బంగారు తెలంగాణ మార్చాలని ఏకైక లక్ష్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి తాను చేస్తాను. కానీ నీ కులుగుణం, నీ పద్ధతిని చూసి తను ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. కానీ నీది ఎంతసేపు తపన బ్లాక్మెయిలింగ్ తపన తప్ప నువ్వు సరి అయిన పద్ధతిలో, ఒక నీతి మార్గంలో, ఒక పద్ధతిలో నీ రాజకీయాలు లేవు.
నీ వ్యక్తిత్వం లేదనేది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గుండాల యుద్ధం చేసి ఎవరినో బెదిరించాలని చూస్తే ఖబర్దార్. ఇలా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు. ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసినారు, ప్రజాకారులు అటువంటి వాళ్ళని కూడా చూసిన వాళ్ళు. ఇలా ఉద్యమాలకు బాట చేసిన మునుగోడు ప్రాంత ప్రజలు నీ సాకమ్మ కథలు, నీ ముచ్చట్లు, లేకపోతే నీ గుండా రాజకీయాలకు ఆదరరు బెదరరు. మునుగోడు ప్రాంత ప్రజలు మోసపోయారు. ఇలా మునుగోడు మీద ప్రేమ కోరుకుంటుంది. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డడికి అయితే ప్రేమ ఉంటుంది. నా ఇల్లు, నా ఊరు, నా ప్రాంతం, నా ప్రజలని. నీ మాగిమంతా ఎన్నో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రజలను మోసం చేసి నీకెట్ట ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద? ఏ రోజైనా ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగినవా? 2.5 సంవత్సరం 100 పనులు అన్నాడు. కనీసం ఏడో ఒక కొబ్బరికాయ కొట్టలేదు, ఒక పని కూడా కాదు కదా. కనీసం ఈ ప్రాంత ప్రజల కొరకు సందర్భం వచ్చాం నేనున్నా అని చెప్పలేనంత దీనస్థితిలో కరోనా వచ్చి అల్లల ఆడుతూ ఉంటే నేను ఇక్కడ రానయో, నేను ఈ ప్రాంతానికే రాను అని తన ఫామ్ హౌస్లో పండుకొని తాను కాపాడుకునే విధంగా చూసింది. కానీ ప్రజలు వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. ఇవాళ ప్రాజెక్టులు ఆ రోజు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఎన్నడూ ఊహించని తెల్లగూడెం రిజర్వాయర్ కానీ దక్షిణాపురం రిజర్వాయర్ కానీ 2,000 కోట్ల రూపాయలతోటి వర్షాలు వస్తున్నా పిడుగులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకొచ్చి పనులు ప్రారంభించుకుంటే తను ప్రజలను రెచ్చగొట్టి ఎకరాకు 10 లక్షలు ఇప్పిస్తానని చెప్పి, ఒకవేళ ప్రభుత్వమే ఇవ్వకపోతే నా జైలుకి వెళ్ళి ఇస్తానని చెప్పి, R&D ప్యాకేజీ కూడా నేనే ఇస్తా, భూములు కొని ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి కళ్ళ మాటలని చెప్పి, లేకపోతే ఏం కాంట్రాక్ట్లు ఇస్తా అడుగుతాడని ముందుగానే పసిగట్టి ఆవలిస్తే తపన బ్లాక్మెయిలింగ్ తపన తప్ప నువ్వు సరి అయిన పద్ధతిలో, ఒక నీతి మార్గంలో, ఒక పద్ధతిలో నీ రాజకీయాలు లేవు, నీ వ్యక్తిత్వం లేదనేది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ సచివాలయాన్ని ముట్టడించింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపేసిన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను తక్షణం ప్రారంభించాలని, ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వందలాది మంది రియల్టర్స్ ఆర్థికంగా చితికిపోయారని, పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను 3% తగ్గించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 26వ తారీఖు 2020 గ్రామ పంచాయత్ పక్కన
గ్రామ పంచాయతీ సంవత్సరన్నర కాలంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి రియాల్టర్స్ని ఆర్థికంగా చితికిపోవడం లాగా చేయటమే కాకుండా రియాల్టర్స్ అందరూ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రియాల్టర్ల దగ్గర కొన్నటువంటి వేలాది మంది ప్లాట్లు కొన్నోళ్ళు ఆందోళనకు గురి అవుతున్నారు. పైగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా భారం అవుతుంది. ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా పెంచినారు. ఇప్పటికే నగరాల్లో ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇట్లాంటి పెరగటం వల్ల అర్ధరాత్రి 2020 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి మెమో ద్వారా రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలలో ఏర్పాటు చేసిన నిర్మితమైనటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లో నిలిపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం, ఆందోళన ద్వారా తెలియజేస్తున్నాం. మీరు అక్రమంగా మమ్మలను రిజిస్ట్రేషన్లు ఆపివేయడం మూలంగా ఆర్థికంగా మేము చితికిపోయినాం. హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం 15 కోట్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు డివిజన్లలో బోనాల జాతర నిర్వహణ కోసం అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. తాజాగా ముషీరాబాద్ డివిజన్లో బోనాల జాతర నిర్వహణ కోసం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ నాయకుల పోటాపోటీ నినాదాలు, ఘర్షణలతో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ముషీరాబాద్ బోలక్పూర్ డివిజన్లో దేవుని తోట ప్రాంతంలో ఉన్న శ్రీ భవానీ శంకర ఆలయ ప్రాంగణంలో అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 173 ఆలయాలకు 90 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులకు చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ 3 దేవాలయాల కమిటీ ప్రతినిధులకు చెక్కులు అందజేశారు. అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పుణ్యక్షేత్రాలు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న నత్తా రామేశ్వరంలోని శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి ఆలయం, జుత్తీగ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల్లో కొన్ని నీరు ప్రవేశించింది. భారీ వర్షాలు కురవడంతో ఆలయం ప్రక్కనే ఉన్న గోస్తని నది పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద నీరు ఆలయంలోకి చేరింది. ఆలయం మొత్తం వరద నీటితో మునిగిందని, అలానే స్వామివారికి పూజలు, అభిషేకాలు నిలిపివేయకుండా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ తెలియజేశారు. మళ్ళీ ప్రశ్న ఇది తిరుమల మండలం నత్తారామేశ్వర క్షేత్రంలో
రామలింగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, పార్వతీదేవి, లక్ష్మేశ్వర స్వామి, శ్రీ కాళమేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, ఈ శాతవారం ఇవన్నీ కూడా ఈ రామలింగేశ్వర స్వామి వైశాఖ మాసంలో స్వామి దర్శిస్తారు. వైశాఖ మాసం నెలలు కూడా స్వామి దర్శనం. ఇది పరశురామపతి తండ్రి రాజ్యం తల్లి తల్లి అంటే వేణుగది వాడు ఎప్పుడు కూడా గోదావరి కట్టుకెళ్ళి ఇసుకొండ చేసి ఎప్పుడు కూడా నీళ్ళు తీసుకురు. ఆ రోజులు మహారాజులకు అందరికందరూ లక్ష్మణులు ప్రతంగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చూసి ఆనందపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళందరూ చూసిందో కొండ వాళ్ళని భర్త ఎలా చూసే కదా కొడుకులు కట్టిస్తుంది. ఏ కొడుకు కూడా నేను సంహరించాను, ప్రసవాల వారు నేను సంహరిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా శ్యామ అవుతుంది కానీ ఎక్కడైతే కావాలో అక్కడ ఇష్టం ప్రతి నది తీరాన్ని తిరుగుతుంది. ఇక్కడ ఇదంతా దండగా ఇది దండగా పుల్లు సింహాలు ఋషులు మహారుషులు అలాంటి వాళ్ళు గోమధ్యలో నీరు తీసుకుని నీటిలో కూర్చొని అమ్మని చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ గోస్థానం ఉన్నది ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయమైపోయారు. వాళ్ళు ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చేటికి ఓంకార శబ్దం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కైలాస వరకు శివుడి దగ్గర కూడా వెళ్తే శివుడు కూడా అదే వరకు వచ్చేసారు. అందుచేత ఈ నదిలోనే ప్రతిష్ఠించేశారు. ఒక వైశాఖ మాసం స్వామి మనకు దర్శించిన నెలలు కూడా ఆ నెలలు కూడా అమలుపోయి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి పెరిగింది. డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు భారీగా లీకేజ్ అవుతుంది. అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎండాకాలం మార్చ్, ఏప్రిల్, మే నెలలో డ్యాం గేట్లు మరమ్మతు పనులు నిర్వహించారు. అయితే లీకేజీ అవ్వడంతో మరమ్మతు పనులలో అధికారులు అలసత్వం వహించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే డ్యాం మెయింటెనెన్స్ పనులు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ డ్యాం క్రస్ట్ గేట్ల రబ్బర్ సీళ్లు సక్రమంగా గాడిలో కూర్చోకపోవడంతో క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు భారీగా లీకేజ్ అవుతుందని పలువురు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ పనుల విషయంలో అధికారుల అలసత్వం వహించినట్లు డ్యాం క్రస్ట్ గేట్ల లీకేజీ వాటర్ను చూస్తే అర్థమవుతోందని, జలాశయంలో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వృధాగా వరద నీరు విడుదల చేశారు. అయితే ఇప్పుడు వరద ఉధృతి పెరిగినప్పటికీ వరద నీరు లీకేజ్ అయి వృధాగా దిగువకు విడుదలవుతున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పత్తికొండలో నివాసం ఉంటున్న రామలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటున్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 4 లక్షలు విలువ చేసే 8 తులాల బంగారం, నగలతో పాటు 20 తులాల వెండి, 20,000 నగదును చోరీ చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకేనా ఓకేనా సీను వాళ్ళిద్దరు పక్కలో యూనిఫామ్ వాళ్ళు ఉంటే అట్లా
కంటిన్యూగా జరుగుతూ ఉంటే దీని మీద మన సూటోన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీం వెనుకున్నారు. వీళ్ళందరినీ ఒక టీంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఈ యొక్క పాత నేరస్తులు ఎవరున్నారో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారా ఏం సంగతి కొంచెం వెరిఫై చేయండి అని చెప్పాం. దాని మీద వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్నగా అరెస్ట్ చేసింది. నిన్న సాయంత్రం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 జువెనైల్స్ ఉన్నారు అందులో. అదేవిధంగా ఆ ఇద్దరు కూడా మన లోకల్ వాళ్ళే. చెల్లా నర్సింగ్లో అనేటువంటి ఒక అబ్బాయి, ఇంకొకరు సాయి కుమార్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా దగ్గర ఉండేటువంటి బంధువులు. వీళ్ళు ప్రతి వారము స్టార్ట్ చేయడం లాక్డ్ హౌస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చూసుకుంటారు, ఒక ప్లాన్ చేసుకుంటారు. తెల్లవారుజామున ఏదో మిడ్ నైట్ దాటి వస్తారు. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా సూటోన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది నిజంగా కూడా చాలా శ్రమపడ్డారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు కూడా రాత్రుల పూట మఫ్టీలో తిరగడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళకి కర్ణాటకలో కూడా నరసింహుల మీద ఒక 2 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఇటువంటి సంబంధించినటువంటివి. సో ఇతను పాత నేరస్తుడు. మనం కర్ణాటక నుంచి డీటెయిల్స్ తెప్పించుకుంటాం ఏమేమి ఉన్నాయి ఏమేమి జరిగినటువంటివి. కాబట్టి దీని మీద వీళ్ళకు రివార్డ్స్ కూడా ఎస్పీ గారికి ప్రపోజల్ పెట్టి రివార్డ్స్ కూడా అందజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత కొండయ్య దొర విగ్రహ ఆవిష్కరణ. కొండయ్య దొర సేవలను కొనియాడిన నారా లోకేష్. ప్రొద్దుటూరులో బీజేపీ నేతల ధర్నాలో ఘర్షణ. సోము వీర్రాజు అరెస్ట్, పరిస్థితి ఉద్రిక్తం. నల్లగొండ జిల్లా వేములపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ. నూతన రేషన్ కార్డులతో ఎంతో మేలు జరుగుతుందన్న ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్. రాజగోపాల్ రెడ్డి ఊరకుక్కకు ఎక్కువ అంటూ ఘాటు విమర్శలు. ముషీరాబాద్ లో బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస. దాడికి దిగిన టీఆర్ఎస్, బీజేపీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.